ఈ మధ్య టీమిండియా T20 వరల్డ్ కప్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా కప్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం టీమిండియా టాప్ బ్యాటర్ గా విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన బ్యాటింగ్, సూపర్బ్ ఫీల్డింగ్, అగ్రెసివ్ యాటిట్యూడ్ తో కోట్లాది మందికి అతడు ఫేవరెట్ క్రికెటర్ అయిపోయాడు. క్రికెట్ చూసి ఆడియన్స్ తో పాటు గ్రౌండ్ లోకి దిగి మ్యాచ్లు ఆడే చాలా మంది ప్లేయర్లు కూడా అతడు ఆరాధ్య ఆటగాడుగా మారాడు. దాయాది దేశం పాకిస్తాన్ లోను కింగ్ కోహ్లీకి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. ఆ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్లు అలాగే PSL టైంలోను అక్కడ స్టేడియాల్లో అభిమానులు కోహ్లీ ఫోటోలు, బ్యానర్లతో హల్చల్ చేయడం చూసే ఉంటారు. ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీని మించినోడు లేడంటూ ప్రశంసించడం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కోహ్లీని ప్రశంసలో ముంచెత్తాడు. కోహ్లీని వాళ్ళ దేశానికి కూడా ఆహ్వానించాడు. కోహ్లీ గ్రేట్ బ్యాటర్ అంటూ మెచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉందని అన్నాడు. అతడు తమ దేశానికి ఖచ్చితంగా రావాలని అన్నాడు. పాకిస్తాన్ కు వచ్చే ఆతిథ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పాడు. తమ అతిథి మర్యాదలతో భారత ఆతిథ్యాన్ని కూడా కోహ్లీ మర్చిపోయేలా చేస్తామని అన్నాడు. అతడు పాకిస్తాన్ కి ఎప్పుడు వస్తాడా అని తమ దేశ అభిమానులు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారని, అలా వెయిట్ చేస్తున్న వారిలో తాను కూడా ఉన్నానంటూ విరాట్ కోహ్లీ గురించి నెక్స్ట్ లెవెల్లో హైప్ ఇచ్చాడు అఫ్రిది. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. అయితే సెక్యూరిటీ రీజన్స్ తో పాటు దౌత్యపరమైన కారణాల వల్ల ఆ దేశానికి టీమిండియాను పంపేందుకు BCCI ససేమెరా అంటుంది. కావాలంటే తమ మ్యాచ్లను దుబాయ్ లేదా శ్రీలంకలో హైబ్రిడ్ పద్ధతిన నిర్వహించాలని చెబుతుంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ఎలాగైనా పాకిస్తాన్ కు రప్పించాలని ఆ దేశ మాజీలు అనుకుంటున్నారు. అయితే BCCI ఎందుకు ససేమెరా అంటుంది. అయితే టీమిండియా ఎలాగైనా పాకిస్తాన్ కు రావాలని, దీన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని అఫ్రిది అంటున్నాడు. భారత జట్టును తాము గౌరవిస్తామని అన్నాడు. కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతను పాకిస్తాన్ కు వచ్చే అతిథి మర్యాదలతో తన సొంత దేశాన్ని మర్చిపోయేలా చేస్తామంటూ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు.